వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించి పోలింగ్ స్టార్ట్ అయింది. ఈసారి 70-80% పోలింగ్ కావాలి. 100% అయితే ఇంకా ఆనందిస్తాను. పోలింగ్ పర్సంటేజ్ పెరగాలి అని కోరుకుంటున్నాను. సో బద్ధకాన్ని వీడి లేదా నాకేం అవసరం, నేను ఓటేయటం వల్ల నాకు ఒరిగేది ఏంటి అని ఆలోచించకుండా ప్రతి ఒక్కరూ మీకు కేటాయించిన పోలింగ్ బూత్లకు వెళ్ళి తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటు అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. ఆ హక్కుని కరెక్ట్గా ఉపయోగించుకొని బాధ్యతాయుతంగా మనం అడుగు వేస్తే చక్కటి నాయకుడిని ఎన్నుకోవచ్చు. దేశానికి, మీ నియోజకవర్గానికి ఎవరి వల్ల అయితే లాభం జరుగుతుంది, ఎవరికి ఓటేయడం ద్వారా అభివృద్ధి జరుగుతుంది, ఇంతవరకు ఓటేసిన వాళ్ళ వల్ల ఏం అభివృద్ధి జరిగింది అని ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీ భవితవ్యం, మీ పిల్లల భవితవ్యాన్ని నిర్దేశించుకోవడానికి ఒక చక్కటి అవకాశమే ఈ బైపోల్లో ఓటు హక్కు. సో జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏమాత్రం అలసత్వం వహించకుండా పోలింగ్ బూత్లకు వెళ్ళి ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఓటు వేయని వాడు మూర్ఖుడు, వాడు చచ్చిన వాళ్ళతో సమానం. బ్రతికిండి భారతీయుడిగా మీకు ఉపయోగపడే, అంటే మీ అభివృద్ధిని కాంక్షించే నాయకుడిని ఎన్నుకోండి. అది మీ చేతుల్లోనే ఉంది. జై హింద్, జై శ్రీరామ్.